తైవాన్ అంశంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చైనా టూర్ ముగించుకున్న ట్రంప్ తైవాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి ముందు తైవాన్ చాలా చిన్నదని, అనవసరంగా స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. యుద్ధం వస్తే 9,500 మైళ్ల దూరం ప్రయాణించి రావడం అమెరికాకు సాధ్యం కాదని చేతులెత్తేశారు. అంత దూరం ప్రయాణించి చైనాతో యుద్ధం చేయాలని తాను కోరుకోవడం లేదన్నారు. 1982లో తైవాన్కు ఆయుధాల విక్రయాల విషయంలో చైనాతో సంప్రదింపులు జరపబోమని అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఇచ్చారు. ఈ హామీపై కూడా ట్రంప్ స్పందించారు. అది తమకు సమస్యగా ఉందని చెప్పారు. తాము ఆయుధాల విక్రయాల గురించి కూడా చర్చించినట్లు చెప్పారు. తైవాన్పై విస్తృతంగా మాట్లాడామని, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చైనాకు చెప్పినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. బీజింగ్ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ లేవనెత్తిన అంశాల్లో తైవాన్ ప్రధానమైనదని ట్రంప్ తెలిపారు. ఈ విషయంపైనే తామిద్దరం రాత్రంతా మాట్లాడినట్లు చెప్పారు. దీర్ఘకాలంగా ఉన్న వన్ చైనా పాలసీ ప్రకారం తైవాన్ తమ అంతర్భాగమన్న జిన్పింగ్ వాదనను అమెరికా అంగీకరిస్తుందన్నారు. తైవాన్తో అమెరికాకు బలమైన అనధికారిక సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకు అనుగుణంగానే ఆయుధాలను తప్పనిసరిగా అందిస్తామని స్పష్టం చేశారు. తైవాన్ కోసం $14 బిలియన్ ఆయుధ ప్యాకేజీను ప్రతిపాదించిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. ప్రస్తుతానికి ఆ భారీ ఆయుధ ప్యాకేజీను ఇంకా ఆమోదించలేదని, ఏం జరుగుతుందో చూద్దామన్నారు. అమెరికా చిప్ పరిశ్రమను తైవాన్ దొంగలించిందని ఈ సందర్భంగా ట్రంప్ ఆరోపించారు. అందుకు అమెరికా మాజీ అధ్యక్షులే కారణమని విమర్శించారు. తైవాన్ స్వాతంత్రాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చైనా స్వాగతించింది. తైవాన్ అంశంపై తమ ఆందోళనను అమెరికా అర్థం చేసుకుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. చైనా అమెరికా సంబంధాల్లో తైవాన్ సమస్య అత్యంత ముఖ్యమైనదన్నారు. మరోవైపు ట్రంప్ జిన్పింగ్ శిఖరాగ్ర సమావేశం తర్వాత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తైవాన్ ప్రభుత్వం తెలిపింది. వాషింగ్టన్తో తైపీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందని తైవాన్ విదేశాంగ శాఖ తెలిపింది.